బ్రేకింగ్ న్యూస్ ఇక త్రిపులార్ కేసులో గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ను ఒంగోలు పోలీసులు విచారించనున్నారు. గుంటూరు జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇక గుంటూరులోని సిఐడి ఆఫీసులోనే విజయ్ పాల్ను విచారించే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాయి, ఇప్పటికే చూసుకుంటే త్రిపులార్ కేసులో సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను సిఐడి ఆఫీసులో విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న ఈరోజు మాజీ సిఐడి ఏఎస్పీ విజయపాల్ని త్రిపురాల కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఒకరోజు కస్టడీకి ఒంగోలు పోలీసులు తీసుకోవడం జరిగింది. గతంలో 2 రోజుల పాటు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో అనేక అంశాలపైన విచారణ చేపట్టడం జరిగింది. అయితే అప్పుడు పూర్తిగా విచారణ జరగలేదు అంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో గుంటూరు సంబంధించినటువంటి న్యాయమూర్తి ఈ ఒక్కరోజు విచారణ చేపట్టడానికి కూడా అనుమతించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో విజయపాల్ దగ్గర అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టాల్సినటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ఒంగోలు పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం 1 గంట సమయం తర్వాత గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి విజయపాల్ని ఒంగోలు పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి ఆయన తీసుకోవడం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఒంగోలు కూడా తరలించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒంగోలులో పూర్తి స్థాయిలో 24 గంటల విచారణ అనంతరం మళ్ళీ తీసుకొని వచ్చి గుంటూరులో జీజీహెచ్ వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు జైలుకి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే విజయపాల్కి సంబంధించినటువంటి అంశంలో ఇంకేం విచారణ జరగాల్సినటువంటి అవకాశం ఉందనే దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు, అసలు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఆర్డర్ ప్రకారం ఇవంతా జరగడం జరిగింది, ఎవరు ఆదేశించారు, ఎవరికి ఆదేశించడం జరిగింది, ఏఎస్పీ స్థాయిలో ఈయన ఏ అధికారిని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కస్టోడియల్ టార్చర్ జరిగిందంటూ కూడా త్రిపులార్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రోజు అసలు ఏఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ ఆ రోజు ఆయన బాధ్యతలు ఏ విధంగా చేయడం జరిగింది, ఆ కస్టోడియల్ టార్చర్లో ఇతని పాత్ర ఏంటి క్లియర్గా చెప్పడంతో పాటు ఎవరి ఆదేశాలు అంటే ఏ స్థాయి అధికారులు ఏ స్థాయి పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగిందనే దానికి సంబంధించినటువంటి అంశంపైన అయితే విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి ఆధారాలు అయితే సేకరించేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. విజయపాల్ ఇచ్చేటటువంటి అంశాల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రత్న రైట్ సాయి, అయితే ఇప్పటికే చూసుకుంటే జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిఐడి ఆఫీస్కు అటు విజయపాల్ను కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. విచారణ కేవలం ఈ రోజు మాత్రమే జరుగుతుందా, రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందా? అంటే వాళ్ళు జైలు నుంచి తీసుకున్నటువంటి సమయం నుంచి 24 గంటల లోపు మళ్ళీ తిరిగి జైల్లోకి సమర్పించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి 1 గంట సమయం తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయం తర్వాత ఒంగోలు నుంచి పోలీసులు గుంటూరు జిల్లా జైలుకి రావడం జరిగింది. ఆయనకి సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా పూర్తయిన తర్వాత గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పూర్తి స్థాయిలో అసలు అక్కడే విచారణ చేపడతాం అనే విధంగా కూడా మొదటగా పోలీసులు చెప్పడం జరిగింది. కానీ తర్వాత ప్రస్తుతం మాత్రం ఒంగోలు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సమయంలో ఒంగోలు తీసుకొని వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా కొంత అయితే సందిగ్ధం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఒంగోలు తీసుకెళ్లాలనే విధంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే విచారణ అనేది గుంటూరులో చేపడితే కీలకంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనే దానిపైన కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఒకవేళ కనుక రీజనల్ కార్యాలయం సిఐడి రీజనల్ కార్యాలయంలో చేపట్టకపోతే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లోనే విచారణ చేపట్టాలనే విధంగా కూడా పోలీసులు ఫస్ట్ ఆలోచన చేశారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటగా ఎఫ్ఐఆర్ అనేది నగరంపాలెం పోలీసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఏమన్నా విచారణ చేపడతారనుకున్నారు. కానీ మొత్తంగా మాత్రం ప్రస్తుతానికైతే గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరి ఒంగోలు తీసుకువెళ్ళేటానికి సంబంధించినటువంటి పైన అయితే కొంచెం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా
ఖచ్చితంగా సాయంత్రం లోపు అయితే తీసుకువెళ్తే మాత్రం రేపు మధ్యాహ్నం 1 గంట లోపు మాత్రం గుంటూరు జిల్లా జైలుకి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాత్రి అంతా కూడా విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. రేపు ఉదయం 11 గంటల వరకు ఒంగోలులో విచారణ చేపట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తారా ఏంటనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు కాబట్టి రేపు మధ్యాహ్నం 1 గంట లోపు విజయపాల్ని గుంటూరు జిల్లా జైలుకి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.